Welcome to Competitive Exams Corner. So, welcome to the Hindi newspaper analysis of 15th, 16th of April. First of all, 15th of April కి సంబంధించిన హెడ్లైన్స్ని మనం చూద్దాం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, ప్రైమ్ మినిస్టర్ extends lockdown till May 3rd. Tougher restrictions at hotspots. సో లాక్డౌన్ ఏప్రిల్ ఇప్పటి నుంచి మనకు మే 3rd వరకు ఎక్స్టెండ్ అవుతున్నట్టు ప్రైమ్ మినిస్టర్ మోడీ మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారనమాట. అండ్ ఇదే కాక ఎక్కడైతే హాట్స్పాట్ రీజియన్స్ ఉంటాయో ఆ హాట్స్పాట్ రీజియన్స్లో మనకు నిబంధనలు ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. సో మీరు ఇక్కడ మ్యాటర్ చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. Prime Minister Modi on Tuesday announced the extension of current nationwide lockdown till May 3rd with intensive containment measures at hotspot till April 20 in order for areas to qualify for any relief measures and freedom of mobility, ఎస్పెషలీ ఫర్ హాకర్స్ అండ్ డైలీ వేజ్ వర్కర్స్. సో ఎవరికైతే మరీ కఠినంగా ఉంటున్న పరిస్థితి వాళ్లకు ఏప్రిల్ 20 నుంచి కొంత సడలింపులు అన్నది వాళ్ళు ఆయన ఇస్తారు. అండ్ ఏప్రిల్ 20 వరకు మాత్రము దేశం మొత్తం ప్రతి ఒక్కరికి లాక్డౌన్ చాలా కఠినంగా ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. అండ్ ఏప్రిల్ 20 నుంచి మొత్తం కాదండి, ఎవరికైతే అండ్ రోజువారీ కూలీలు, సో అంటే వాళ్ళకు రోజు గడిస్తే కానీ పూట గడవదు పరిస్థితి ఉంటుందో వాళ్ళకు మాత్రం కొంత సడలింపులు ఉంటాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో ఈ వీళ్ళు మాత్రం కాకుండా ఎలక్ట్రీషియన్స్కి, ప్లంబర్స్కి, కార్పెంటర్స్కి అండ్ ఊరి బయట సిటీ లిమిట్స్ క్రాస్ చేసిన బయట ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ వర్కర్స్కి కూడా ఈయన పర్మిషన్స్ అనేది గ్రాంట్ చేశారనమాట. అండ్ ఇక్కడ మరొక విషయం చూడండి, అండ్ ఇన్పుట్స్ ఫ్రమ్ స్టేట్స్. సో హాట్స్పాట్ రీజియన్స్ని ఐడెంటిఫై చేసే పనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా నిమగ్నమైందని చెప్పాలి. అండ్ ఇక్కడ హాట్స్పాట్ ఏరియాస్ ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయన్నది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని అడిగి వాళ్ళు వివరాలను సేకరించబోతున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, హెల్ప్ ఫర్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ కూడా వాళ్ళు తగినంత హెల్ప్ని చేయబోతున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే, ఎస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. He said he wanted the country to follow 7 steps or a new set of Saptapadi traditionally associated with a Hindu wedding ceremony. సో మామూలుగా భారతీయ హిందూ మ్యారేజ్ సంప్రదాయం ప్రకారం మనకు సప్తపది అనే పేరు మనకు చాలా పాపులర్ అనమాట. సో ఆ పాపులర్ నేమ్ని ఈ కోవిడ్-19కి ఆయన ఇంటరాక్ట్ చేసుకున్నారు. సో ఒక 7 గోల్డెన్ రూల్స్ని టోటల్ ప్రతి ఒక్క భారతీయుడికి ఆయన ఇచ్చారనమాట. ఈ 7 రూల్స్ని మీరు కనుక ఫాలో కాగలిగితే డెఫినెట్లీ మనం కోవిడ్-19 మీద ఘన విజయం సాధిస్తామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. సో ఆ 7 రూల్స్ ఏంటో నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్టికల్ మరొకసారి చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్స్టెండెడ్ ద లాక్డౌన్ పీరియడ్ టిల్ May 3rd. And second point, freedom of mobility will be given only to some specific areas from April 20. ఏప్రిల్ 20 నుంచి ఓన్లీ స్పెసిఫిక్ ఏరియాస్కి మాత్రమే ఇది ఫ్రీడమ్ ఆఫ్ మొబిలిటీ, అంటే కొంత మూమెంట్ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. అండ్ ఫర్ పీపుల్ లైక్ డైలీ వేజ్ వర్కర్స్, సో వాళ్ళకి మాత్రమే. అండ్ ఆయన చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇండియాస్ కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా చాలా కంట్రీస్ కంటే చాలా మెరుగైన స్థితిలో ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, సో ఇందాక నేను చెప్పిన సప్తపది ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇంపార్టెంట్ పాయింట్స్ కేటగిరీలో మోడీస్ సప్తపది. సో ఆయన చెప్పిన 7 రూల్స్ని ఏంటంటే, 1, లుక్ ఆఫ్టర్ ద సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ అట్ హోమ్ ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్. అంటే మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరైతే 60 ఏళ్ళ కన్నా పైబడి ఉంటారో వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అండ్ పెద్దవాళ్ళని మరింత కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఎవరికైతే ముందుగానే ఎలిమెంట్స్ కానీ ముందుగానే కాస్త వ్యాధులు ఉంటాయో వాళ్ళని ఇంకా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అదే నెంబర్ 1. నెంబర్ 2, ఫాలో లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్, యూజ్ హోమ్ మేడ్ మాస్క్స్. సో మీరు లాక్డౌన్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించండి. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే బయటికి వెళ్ళినా కూడా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సో ఒకరికొకరు చాలా దూరంగా ఉండే ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్, ప్రతి ఒక్కరు మాస్కుల్ని విధిగా మీరు వేసుకోండి. నెక్స్ట్, ఇది సెకండ్ రూల్. 3వ రూల్, బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ
త్రూ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ఆయుష్ మినిస్ట్రీ. సో ఆయుష్ మినిస్ట్రీ చెప్పిన విధంగా మీ ఇమ్యూనిటీ పవర్ని మీరు పెంచుకోండి, అంటే వ్యాధి నిరోధక శక్తిని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఆరోగ్య సేతు మొబైల్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్ చూడండి, హెల్ప్ పూర్ అండ్ నీడీ ఫ్యామిలీస్ బై ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ షెల్టర్. సో వాళ్లకు ఆహారం కానీ అండ్ వాళ్లకు ఏదైనా ఒక షెల్టర్ని మీ ఎంతైతే మీరు ఇవ్వగలరో అంత సహాయము పేదవాళ్లకు చేయండి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ అవర్ ఇండస్ట్రీస్ బీ కంపాషనేట్ టువర్డ్స్ కొలీగ్స్, అవాయిడ్ కాప్ కట్స్ అండ్ పే కట్స్. అంటే కాస్త మీతో పాటు పనిచేసే వాళ్ళని కానీ అండ్ మీ కింద పనిచేసే వాళ్ళతో కాస్త సానుభూతిగా ఉండండి. మీరు వాళ్ళ ఉద్యోగాలని కట్ చేయకండి, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ని కూడా పూర్తి కట్ చేయకుండా పూర్తిగా ఇచ్చే ఏర్పాట్లు చేయండి. అండ్ లాస్ట్ వన్ చూడండి, సెవెంత్ పాయింట్ సప్తపదిలో, షో రెస్పెక్ట్ టు కరోనా వారియర్స్ ఇంక్లూడింగ్ డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, పోలీస్ అండ్ అదర్స్. సో మన కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి బయట కష్టపడుతున్న అందరికీ దయచేసి మీరు మీ గౌరవాన్ని తెలియజేయండి. సో వాళ్ళు ఎవరు అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, నెక్స్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, శానిటేషన్ సో మన వీధుల్ని ఊడుస్తున్న వాళ్ళు కానీ, పోలీస్ పర్సనల్ కానీ, సో వాళ్ళందరూ అనమాట. సో దీస్ ఆర్ ద 7 పాయింట్స్ ఇన్ సప్తపది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లాంగర్ లాక్డౌన్ ఎసెన్షియల్ టు బ్రేక్ చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకు లాక్డౌన్ ఎంత లాంగర్ పీరియడ్ ఉంటే మనము అంత ఈజీగా ఈ కోవిడ్-19 ఒకరి నుంచి ఒకరికి సోకకుండా మనము బ్రేక్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారనమాట. సో ఈ ఆర్టికల్ కంప్లీట్గా మన ఫిగర్సే అనమాట. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫిగర్స్ అని నేను పక్కన ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాశాను. సో అది మనం చదువుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 1,211 cases in past 24 hours, largest spike since January. సో మనకు జనవరి 2020లో ఫస్ట్ కోవిడ్-19 కేసు ఇండియాలో నమోదైంది. అండ్ ఈ కేసు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 24 గంటల్లో దాదాపు 1000 పైగా కేసులు నమోదవడం ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య ఎంత అంటే 10,363 అనమాట. సో అండ్ హెల్త్ మినిస్ట్రీ ఈజ్ కంటిన్యూస్లీ వర్కింగ్ విత్ ద స్టేట్స్ అండ్ యూటీస్. సో స్టేట్ డిపార్ట్మెంట్స్తో అండ్ యూటీ గవర్నమెంట్స్తో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కంటిన్యూస్గా వాళ్ళతో మింగిల్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పటిదాకా ఇండియాలో ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ వచ్చి 602. ఈ హాస్పిటల్స్ పూర్తిగా కోవిడ్-19కి సంబంధించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ 106,719 ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేశారు. అండ్ 12,024 ఐసీయూ బెడ్స్ని ఏర్పాటు చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫ్రీ టెస్ట్ ఓన్లీ ఫర్ ద పూర్ క్లారిఫైస్ సుప్రీం కోర్ట్. సో ఎవరికైతే ఈ కోవిడ్-19 సంబంధించి మనకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని మనం పరీక్ష చేసుకోవాలి అంటే ఒకసారి పరీక్ష చేసుకోవడానికి మనం ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ 4,500 రూపాయలు అనమాట. సో ఇది పూర్ పీపుల్కి చాలా అందని ద్రాక్ష. అంటే వాళ్ళు ఒకవేళ సరే వాళ్ళకు లోపల వాళ్ళకు ఏదైనా కోవిడ్-19 ఉన్నా లేకున్నా వాళ్ళు పరీక్ష చేసుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తులకు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే మీరు పూర్ పీపుల్కి ఈ కోవిడ్-19 పరీక్ష పూర్తిగా ఉచితంగా మీరు చేసుకోవచ్చని చెప్పి క్లారిఫై చేసింది. అండ్ ఇక్కడ చూడండి, these COVID-19 tests are freely available for the poor who are under the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. So మనకు ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో మెంబర్స్గా, సో అలాంటి వ్యక్తులకు ఫ్రీగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మెంబర్షిప్ కార్డుని చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్లకు ఫ్రీగా టెస్ట్ చేస్తారు కోవిడ్-19ది. అండ్ దీస్ ఫ్రీ టెస్ట్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ మెంబర్స్ ఆల్సో. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వాళ్ళకు కూడా ఇది ఉచితంగానే ఉంటాయి. అండ్ పీపుల్ హూ ఆర్ అఫోర్డబుల్ అంటే
ఆ అమౌంట్ని పెట్టగలిగే స్తోమత ఉండగలగటం. అండ్ ఆర్ లైబుల్ టు పే 4,500 పర్ టెస్ట్. సో ఒక టెస్ట్కి 4,500 రూపాయలు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందండి ఎవరైతే అఫోర్డబుల్ ఉంటారో. నెక్స్ట్ ఆర్టికల్ యమునా క్లీనర్ డ్యూ టు లాక్డౌన్. యమునా నది మనకు ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రివర్ అనమాట. అండ్ మన భారతదేశంలో ఉన్న జీవనదుల్లో అది ఒకటి. అండ్ ఇదే కాకుండా మరొక విషయం ఏంటంటే అత్యంత కలుషితం అవుతున్న నదుల్లో ఇది కూడా ఒకటి అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ పుణ్యమా అని ఇండస్ట్రీస్ పూర్తి క్లోజ్ అయిపోయాయి అండ్ విజిటర్స్ పూర్తిగా రాకుండా బంద్ అయిపోయారు. సో ఆ యమునా నది పూర్తిగా క్లీన్ అవుతుందన్నమాట. సో అందుకే అంటే నేచర్ తనే ఈ వాళ్ళ నదుల్ని క్లీన్ చేసుకుంటోంది. అండ్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీకు అందిస్తాను, ఎందుకంటే ఆర్టికల్ మనకు పూర్తిగా ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ ఆఫ్ యమునా రివర్ వాటర్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే డ్యూ టు లాక్డౌన్ అనాలిసిస్ బై ఢిల్లీ జల్ బోర్డ్. DJB ఢిల్లీ జల్ బోర్డ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక అనాలిసిస్ చేశారు యమునా రివర్ మీద. అండ్ దాని క్వాలిటీ రోజుకి ఇంక్రీజ్ అవుతుంది, అంటే క్వాలిటీ మెరుగుపడుతుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, నార్మల్లీ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ DO లెవెల్స్. మనకు SSC CGLలో, SSC CHSLలో, SSC JEలో సో అక్కడ స్టాటిక్ పాయింట్స్ ఎక్కువ వాడుతుంటారు. సో ఆ కేటగిరీలో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా సో దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. మనకు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ వాటర్లో DO లెవెల్స్ కనుక ఇంక్రీజ్ అవుతే ఆ క్వాలిటీ ఆఫ్ వాటర్ హై లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంతకీ DO అంటే ఏంటి అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఆ లెవెల్స్ కనుక ఇంక్రీజ్ అవుతే మనకు ఆ వాటర్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉందని మనము అంచనా వేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ చూడండి, ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ అలాంగ్ ద రివర్ ఈజ్ అబౌవ్ 5 mg/L ఈజ్ రికమెండెడ్ లెవెల్ ఆఫ్ DO ఫర్ బాతింగ్ ఇన్ రివర్. అంటే ఒక రివర్లో మనం వెళ్ళి స్నానం చేయగలగాలి అంటే అది మనం స్నానం చేయడానికి కాస్త వీలుగా ఉండేది అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే అందులో ఆ రివర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అన్నది మనకు 5 mg కన్నా ఎక్కువ ఉంటే మనకు అది రికమెండెడ్ అనమాట. ఖచ్చితంగా మనం చేసినా కూడా ఏం కాదు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూడండి, పంజాబ్ ఆల్ సెట్ ఫర్ వీట్ ప్రొక్యూర్మెంట్. సో ఈ ఆర్టికల్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, కానీ కొన్ని పాయింట్స్ అంతా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేంటి అంటే సో పంజాబ్ స్ట్రాటజీకే మరియు MSP. సో స్ట్రాటజీకే చూడండి, పంజాబ్ సీఎం ఎవరు అంటే కెప్టెన్ అమరీందర్ సింగ్. సో ఆయన 15వ ముఖ్యమంత్రి మరియు కరెంట్ ముఖ్యమంత్రి అంటే ప్రెసెంట్ ముఖ్యమంత్రి. అండ్ పంజాబ్ గవర్నర్ ఎవరు అంటే VP సింగ్ పద్నోర్. నెక్స్ట్ MSP ఎవరు అంటే MSP అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అంటే రైతుల దగ్గర ఉన్న వీట్ కానీ ప్యాడీ కానీ రైస్ కానీ ఏదైతే ఉంటుందో సో అది పూర్తిగా అమ్ముకోలేని పక్షంలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రైతుల దగ్గర నుంచి కొంత కొంత ప్యాడీని కానీ రైస్ కానీ కొంటుందన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసే ఒక రేట్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతులు వాళ్ళు పండించిన వాటికి సంబంధించి ఒక రేట్ని ఫిక్స్ చేస్తుంది. ఆ ఫిక్స్ చేసిన రేట్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి, బ్యాన్ ఆన్ ట్రైన్స్ ఫ్లైట్స్ టు స్టే అంటిల్ May 3rd. సో ఈ ఆర్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. సో దీనిలో సింపుల్ ఏంటంటే ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ May 3 వరకు అలో లేదు. సో May 3 వరకు అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఉండవు అండ్ మేము చెప్పేంత వరకు రిజర్వేషన్ ఫెసిలిటీ ఉండదు. May 3 వరకు ఆగాల్సిందే అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఈ ఆర్టికల్ ఇన్ఫామ్ చేశారు. కానీ ఈ ఆర్టికల్ మనకులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ నేను రాశాను. ఇక్కడ చూడండి, DGCA అని ఉంది. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.
నెక్స్ట్ రిపాట్రియేషన్ అని ఉంది, దానికి అర్థం జరిమానా. అండ్ రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరు అంటే అశ్విని లోహాని. అండ్ అసాసినేషన్ అంటే ఏంటంటే హత్య. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్ ఇప్పటిదాకా ఒకే ఒకసారి మాత్రమే ఈ దేశం మొత్తం ఆగిపోయాయి అన్నమాట. అండ్ ఇంతకుముందు ఎప్పుడు ఆగిపోయాయి అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద అసాసినేషన్ ఆఫ్ గాంధీ రైల్వేస్ హ్యాస్ స్టాప్డ్ అక్రాస్ ద కంట్రీ. సో దేశం మొత్తం రైళ్ళు ఆగిపోయింది ఎప్పుడు అంటే గాంధీని ఆయన హత్య చేసినప్పుడు అనమాట. సో అప్పుడు ఆగిపోయాయి, మళ్ళీ ఇప్పుడే ఆగిపోయాయి అనమాట. సో కరెంట్ యూనియన్ రైల్వే మినిస్టర్ ఎవరు అంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. యుఎస్ అప్రూవ్స్ 2 మిసైల్ డీల్స్ విత్ ఇండియా. సో ఇండియాతో యుఎస్ 2 మిసైల్ డీల్స్ని కుదుర్చుకుంది. సో ఆ మిసైల్ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్, ఫస్ట్ డీల్ ఏంటి అంటే ఫస్ట్ డీల్ వర్త్ $92 మిలియన్ అనమాట. అండ్ ఇదేంటి అంటే 10 AGM-84L హ్యార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్డ్ మిసైల్ అనమాట. సో వాటిని కొనుక్కోవడానికి 10 కొనుక్కోవడానికి ఈ డీల్ని కుదుర్చుకున్నారు. అండ్ దీన్ని P-8Iలోకి ఇన్సర్ట్ చేస్తారు. అండ్ ఇది ఎందుకు అంటే హెల్ప్స్ ఇన్ యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ వైల్ డిఫెండింగ్ ఇట్స్ సీ రేంజ్. సో సముద్రంలో మన నేవీకి రక్షణగా దీన్ని ఇండియన్ నేవీ వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ డీల్, ఇది $63 మిలియన్ సంబంధించింది. అండ్ ఇందులో 16 MK-54 ఆల్ అప్ రౌండ్ లైట్ వెయిట్ టార్పిడోస్ అండ్ స్పేర్ పార్ట్స్ అంటే 16 టార్పెడోస్ని కొనుక్కుంటున్నారనమాట. వాటితో పాటు కొన్ని స్పేర్ పార్ట్స్ని కూడా కొనుక్కుంటున్నారనమాట. అండ్ ఇదేంటంటే ఇది కూడా సేమ్ హెల్ప్స్ ఇన్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కేపబిలిటీ యూజ్డ్ విత్ P-8I. సో P-8Iతో దీన్ని యూజ్ చేస్తూ వీటిని కూడా పర్చేస్ చేస్తున్నారనమాట. సో ఈ 2 ఇండియన్ నేవీకి ఎంతగానో సహాయపడబోతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. P-8I అంటే ఏంటి అంటే మనకు ఈ ఇమేజ్లో కనబడుతున్న విధంగా ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ మల్టీ మిషన్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బోయింగ్. సో ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీ ఫర్ ద ఇండియన్ నేవీ. నెక్స్ట్ చూడండి, టార్పెడోస్ అంటే ఏ సిగార్ షేప్డ్ అంటే మామూలుగా మానవులు కాల్చే ఒక సిగరెట్ ఉంటుంది కదా, ఈ సిగరెట్ మాదిరి ఉంటుందన్నమాట. అది a cigar shaped self propelled underwater missile designed to be fired from a ship or submarine or dropped into water from an aircraft and to explode on reaching a target. అంటే ఇది అదంతకదే పేలే ఒక స్వభావం ఉంది. అండ్ ఇది పైన నుంచి కానీ లేదా ఒక షిప్ నుంచి కానీ అండర్ వాటర్ షిప్ కింద నుంచి కానీ సో మనము రిలీజ్ చేస్తే అది దానికి ఎంతవరకు మనం ఫిక్స్ చేసామో ఆ టార్గెట్కి వెళ్ళి అది బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగింది ఇది. దీని పేరు టార్పెడోస్. నెక్స్ట్ ఆర్టికల్ హూ లాట్స్. సో ది WHO లాట్స్ ఇండియాస్ టఫ్ అండ్ టైమ్లీ యాక్షన్స్. సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియాని చాలా మెచ్చుకున్నారు. సో మీరు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటితో పాటుగా మీరు అంటే కఠినమైనవి అండ్ సమయానికి కఠినమైనతో పాటు సమయానికి సరిపడా నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారని చెప్పి ఇండియాని చాలా మెచ్చుకుందనమాట. సో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఫామ్ అయింది 7th of April 1948లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి స్విట్జర్లాండ్ ఇన్ జెనీవా. అండ్ ఇక్కడ డైరెక్టర్ జనరల్ వచ్చి టెడ్రోస్ అధానం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఏషియన్ లీడర్స్ మీట్ ఆన్లైన్ టు ట్యాకిల్ వైరస్. సో మనకు ఏషియన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఏషియా అనేది ఒక గ్రూప్ అనమాట, ఆ లీడర్స్ ఆన్లైన్లో ఒక వీడియో కాన్ఫరెన్స్లో మీట్ అయ్యారనమాట. అండ్ ఈ వైరస్ని ఎలా మనం అంతమొందించాలనే విషయం మీద వాళ్ళు చర్చించారు. సో దిస్ ఈస్ ఎ వెరీ నార్మల్ ఆర్టికల్. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది మనకు ఫుల్ ఫామ్ అనమాట ఏషియన్ అంటే. అండ్ ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 8th August
1967లో ఫామ్ అయింది. ఇది ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ అంటే ఇండోనేషియాలో, ఇది జకార్తాలో ఉంది. అండ్ మెంబర్స్ ఎవరు అంటే ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఫిలిప్పైన్స్, వియట్నాం, బ్రూనీ, కంబోడియా, లావోస్ అండ్ మయన్మార్ అంటే బర్మా. సో ఇవన్నీ ఈ ఏషియన్ కంట్రీస్ అంటారనమాట వీటిని. అండ్ దీని మోటో ఏంటి అంటే వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. అండ్ వీళ్ళ యాంథమ్ ద ఏషియన్ వే. So these are the important points regarding the word called Asian. So let us move to the next important concept. Next, ఇంతవరకు 15th of April గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు let us move to the 16th April హిందూ న్యూస్ అనాలిసిస్. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ టు రీఓపెన్ ఆన్ April 20. అంటే మనకు ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో ఇండస్ట్రీస్ అన్నవి ఉంటాయో సో అవన్నీ ఏప్రిల్ 20 నుంచి రీఓపెన్ కావచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సో వాటినే కాదు మరికొన్ని విషయాలు చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, వాట్ విల్ బి అలౌడ్, ఆల్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ యాక్టివిటీస్ కానీ అండ్ ఎంజీఎన్రేగా వర్క్స్ విత్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ యూజ్. అంటే ఎంజీఎన్రేగా వర్క్స్ని కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారు. అయితే కొన్ని అత్యంత కఠిన నియమాలు ఉంచి అండ్ నెక్స్ట్ పోస్టల్ కూడా ఉండబోతున్నాయి. నెక్స్ట్ బ్యాంక్ బ్రాంచెస్ మరియు ఏటీఎంలు కానీ అండ్ ఆపరేషన్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ ఫార్మ్స్ కానీ అండ్ కలెక్షన్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ వాళ్ళు అలో చేయబోతున్నారు ఏప్రిల్ 20 నుంచి. మరి ఏమేవి అలో కాదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్యాక్సీలు కానీ, ఆటోలు కానీ, క్యాబ్ కానీ ఉండవు అనమాట. నెక్స్ట్ ఆల్ ప్యాసింజర్ మూవ్మెంట్ బై ట్రైన్స్ ఎక్సెప్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్. అంటే అత్యవసర విషయాలు తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉండదు. నెక్స్ట్ ఆల్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ రీజన్స్ అండ్ సెక్యూరిటీ పర్పసెస్. అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి సెక్యూరిటీని సెండ్ చేయాలనుకునే అనే టైంలో తప్ప అండ్ మరొక విషయం ఏంటంటే మెడికల్, ఈ రెండు విషయాలు కాకుండా ఇంకా ఏ రీజన్స్లో కూడా ఫ్లైట్స్ని యూజ్ చేయకూడదు. అండ్ అట్ లాస్ట్ రిలీజియస్ ప్లేసెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మనకు భక్తికి సంబంధించినవి అండ్ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినవి అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి. సో ఈ 3 విషయాల్లో కూడా పూర్తిగా బంద్ అనమాట. వాటిని అలో చేయరు మే 3 వరకు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫ్రమ్ April 20 ఆల్ ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఎంజీఎన్రేగా స్కీమ్ విల్ ఆల్సో బీ ఓపెన్ అలౌడ్ టు రీఓపెన్. సో ఏప్రిల్ 20 నుంచి ఏవైతే ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాస్లో ఉంటాయో వాటిని ఓపెన్ చేయబోతున్నారు. వాటితో పాటుగా ఎంజీఎన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో వాటిని కూడా వాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు అనమాట విత్ సివియర్ రిస్ట్రిక్షన్స్. నెక్స్ట్ లాక్డౌన్ ఈజ్ ది షెడ్యూల్ టు ఎండ్ ఆన్ May 3. సో ప్రస్తుతానికైతే May 3న లాక్డౌన్ ముగుస్తుందని చెప్పి మోడీ గారు అభిప్రాయపడ్డారు. సో అంటే ముగుస్తుందని చెప్పలేదు, లాక్డౌన్ని May 3కు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇలా పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని నిబంధనలు సడలించి లాక్డౌన్ని మరింత కాలం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది మేబీ. నెక్స్ట్ పీపుల్ వయలేటింగ్ క్వారంటైన్ విల్ బీ పనిష్డ్ అండర్ సెక్షన్ 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. సో ఎవరైతే లాక్డౌన్ నిబంధనల్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళందరినీ అండ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తారో సో వాళ్ళ మీద సెక్షన్ 188 ప్రకారంగా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసులు పెట్టడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. 170 districts ఐడెంటిఫైడ్ యాజ్ ఏ హాట్ స్పాట్స్ సేస్ హెల్త్ మినిస్ట్రీ. సో ఇందాక చెప్పాను కదా 15th న్యూస్ అనాలిసిస్లో. సో స్టేట్ గవర్నమెంట్స్ని అడిగి వాళ్ళు వివరాలు సేకరిస్తారని చెప్పి సో ఇక్కడ సేకరించారు ఈరోజు. సో నియర్లీ 170 జిల్లాలు హాట్ స్పాట్స్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ 170 డిస్ట్రిక్ట్స్ని కూడా వాళ్ళు చాలా హై లెవెల్గా వాళ్ళు మానిటర్ చేయబోతున్నారు. సో ఒకవేళ కేసెస్ కనుక ఇంక్రీజ్
అవుతే ఈ ప్లేసెస్ నుంచే ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, నియర్లీ 1 in every 5 districts ఇన్ ఇండియా ఈజ్ ఏ హాట్ స్పాట్. అంటే ఇండియాలో ఉన్న జిల్లాల్లో ప్రతి 5 జిల్లాల్లో ఒక జిల్లా హాట్ స్పాట్గా ఉంటుంది. అండ్ అయితే ఈ జిల్లాల్ని 3 రకాలుగా విభజించారు. 1 హాట్ స్పాట్, 2 పొటెన్షియల్ హాట్ స్పాట్, 3 గ్రీన్ జోన్. హాట్ స్పాట్ అంటే ఏంటంటే 15 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యి ఉంటే ఆ ప్లేస్ని హాట్ స్పాట్ అని పిలుస్తారు. నెక్స్ట్ 8 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పొటెన్షియల్ హాట్స్పాట్ అంటారు. 1 కూడా లేకపోతే దాన్ని గ్రీన్ జోన్ అంటారు. సో గ్రీన్ జోన్లో కొంతవరకు ఏప్రిల్ 20 నుంచి సడలింపులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 736 డిస్ట్రిక్ట్స్ 170 వర్ హాట్ స్పాట్స్. ఇండియాలో మొత్తం 736 జిల్లాలు ఉంటే అందులో 170 జిల్లాలు హాట్ స్పాట్స్గా వీళ్ళు పేరు నమోదు చేశారు. నెక్స్ట్, టిల్ నౌ కేరళ హ్యాస్ ద హైయెస్ట్ కోవిడ్-19 రికవరీ రేట్ ఇన్ ద కంట్రీ. సో దేశం మొత్తం మీద స్టేట్లో హైయెస్ట్ రికవరీ రేట్ ఉన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. ఎస్, ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. సో సారీ. ఓవర్ 33% ఆఫ్ ద హాట్ స్పాట్స్ వర్ ఫ్రమ్ ద 5 సదరన్ స్టేట్స్. సో అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నెక్స్ట్ తమిళనాడు, కర్ణాటక, ఇవే అనమాట. సో వీటిలోనే మనకు మ్యాక్సిమం హాట్ స్పాట్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. 33%. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు కొంత విషయాన్ని నేను మీకు చెప్తాను. సో విషయం చెప్పాక ఆ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. మామూలుగా ఆర్టికల్ చూపించాక నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఈ ఆర్టికల్ కొంచెం రివర్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WHO. అండ్ ఇది ఫామ్ అయింది 7th April 1948లో. హెడ్ క్వార్టర్స్ వచ్చి స్విట్జర్లాండ్, జెనీవా. నెక్స్ట్, 7th April 1948న వరల్డ్ హెల్త్ డే అంటారు. అండ్ దీని డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అధానం. ఇందులో మొత్తం మెంబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 194 ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఎవరెవరు ఎందుకు డబ్బులు ఇస్తారు అంటే ఎలా అంటే ఇది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సో వాళ్ళు ఎలా అమౌంట్ని సంపాదిస్తారు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించి నేను మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఎస్, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కు బిగ్గెస్ట్గా అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. అండ్ ద US ఈస్ ద బిగ్గెస్ట్ సింగిల్ donor to the Geneva-based WHO. It contributed more than $400 million in 2019, roughly 15% of the World Health Organization's annual budget. అంటే వాళ్ళు యాన్యువల్గా వాళ్ళకి వచ్చే సంపాదనలో నియర్లీ 15% అమౌంట్ అమెరికా నుంచే వెళ్తుంది. నెక్స్ట్, ద సెకండ్ లార్జెస్ట్ ఫండర్ ఎవరు అంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, విచ్ ప్రొవైడ్స్ 9.8% ఆఫ్ ద హూస్ ఫండ్స్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇక్కడ ఆర్టికల్ ఏంటి అంటే, ఎస్, US ఫ్రీజెస్ WHO ఫండింగ్ ఓవర్ కరోనా వైరస్ క్రైసిస్. సో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక చాలా సెన్సేషనల్ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన. అదేంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఫండ్స్ని మేము పూర్తిగా నిలిపేస్తున్నాము, మేము వాళ్ళకు ఫండ్స్ ఇవ్వము అని చెప్పి ఒక చాలా భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారనమాట ఆయన. సో ఇది మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఒక సంచలనం సృష్టిస్తోంది. అండ్ US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ ఫ్రీజ్ ఆన్ ఫండింగ్ ఫర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఫర్ మిస్మేనేజింగ్ ద కరోనా వైరస్ క్రైసిస్. సో
కరోనా వైరస్ సమయంలో వాళ్ళు సరిగ్గా ఫండ్స్ మేనేజ్ చేయట్లేదని చెప్పి వాళ్ళకు వచ్చే ఫండ్స్ని పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. సో వాళ్ళకు అమెరికా నుంచి ఎటువంటి ఫండ్స్ రావని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. సో US President Donald Trump has ordered a freeze అంటే స్టాప్ అని, పాజ్ అని, ఆన్ ఫండింగ్ ఫర్ ద WHO ఫర్ మిస్మేనేజింగ్ ద కరోనా వైరస్ క్రైసిస్. అంటే మీ కరోనా వైరస్కి సంబంధించి మేము ఇచ్చిన ఫండ్స్ని మీరు సరిగా మేనేజ్ చేయలేకపోతున్నారని చెప్పి అనే ఒక మాటతో ఆయన ఫండ్స్ని నిలిపివేశాడు. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ అమెరికా WHOకు దాదాపు $400 మిలియన్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ద జాబ్లెస్ వర్కర్స్ స్ట్రాండెడ్ ఆన్ యమునా ఫుడ్ ప్లేన్స్. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఈ ఆర్టికల్లోనే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. అవేంటో నేను మీకు చెప్తాను. ఎస్, ఫుడ్ ప్లేన్ అంటే ఏంటంటే అన్ ఏరియా ఆఫ్ లో లయింగ్ గ్రౌండ్ అడ్జసెంట్ టు రివర్ అంటే నదీ పరివాహక ప్రాంతము అంటారు. నెక్స్ట్, హడ్లింగ్ అంటే క్రౌడ్ టుగెదర్ అంటే గుంపు, ఎక్కువ మంది ఒకే చోట ఉంటే దాన్ని హడ్లింగ్ అంటారు. నెక్స్ట్, బియాండ్ ఇమాజినేషన్ అంటే ఇట్ ఈస్ అన్ ఇడియం. మామూలుగా మీకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు చూస్తుంటారు సార్ చెప్పేవి. సో వన్ ఆఫ్ ద ఇడియం ఏంటి అంటే బియాండ్ ఇమాజినేషన్ అంటే మనకు ఊహకు అందనిది. బియాండ్ ఇమాజినేషన్ అంటే మనకు ఊహ, బియాండ్ అంటే అంతకంటే ఎక్కువ. సో అంటే ఊహకు అందనిది అనమాట. ద టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఆఫ్ ద స్కేల్ అండ్ రియాలిటీ ఆర్ పాసిబిలిటీ అంటే పాసిబుల్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట బియాండ్ ఇమాజినేషన్. నెక్స్ట్, థ్రాష్డ్ అంటే బీట్ రిపీటెడ్లీ అండ్ వైలెంట్లీ విత్ స్టిక్ అంటే ఒక కర్రతో విపరీతంగా కొట్టడం అనమాట థ్రాష్డ్ అంటే. నెక్స్ట్, స్కఫుల్ అంటే స్వల్ప ఘర్షణ చోటు, మూవ్ ఇన్ ఏ హరీడ్ ఆర్ ఏ కన్ఫ్యూజ్డ్ వే అంటే కాస్త గొడవ ఎక్కువ అయ్యే ఒక ప్రదేశం. నెక్స్ట్, ఇడ్లింగ్ అంటే స్పెండ్ టైమ్ డూయింగ్ నథింగ్ అంటే ఏమి చేయకుండా ఖాళీగా ఉండడం. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ ఆర్టికల్లో నేను మీకు అబ్జర్వ్ చేసింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. ఫర్ ఫస్ట్ టైం త్రిశూర్ పూరం ఈజ్ క్యాన్సిల్డ్. వాట్ ఈస్ అ త్రిశూర్ పూరం? సో త్రిశూర్ పూరం ఈజ్ మీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ హిందూ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ కేరళ. పూరం నక్షత్ర ఇన్ ద మలయాళం క్యాలెండర్ మంత్ ఆఫ్ మేడం అనేది మంత్ పేరు అనమాట. ఆ మేడం మంత్లో మలయాళం క్యాలెండర్ పరంగా మేడం మంత్లో వచ్చే నక్షత్రమే పూరం. సో ఆ పూరంకి సంబంధించిన ఫెస్టివలే ఈ త్రిశూర్ పూరం అన్నమాట. అండ్ ఇందులో మలయాళీస్, కేరళైట్స్ వీళ్ళిద్దరూ కలిసి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఫెస్టివల్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్ క్యాన్సిల్ అయింది డ్యూ టు కరోనా వైరస్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్మీ ఆస్క్స్ పర్సనల్ టు యూజ్ ఆరోగ్య సేతు యాప్. సో ఆరోగ్య సేతు యాప్ ఈజ్ ట్రెండింగ్ ఇన్ ఇండియా. సో ప్రతి ఒక్కరు దయచేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో సిఈసి నుంచి రిక్వెస్టింగ్ చేస్తున్నాం. అండ్ దాని లింక్ని కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ప్లీజ్ ఇన్స్టాల్ దిట్. అండ్ అయితే ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళ వర్కర్స్ని మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతోంది. కానీ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీ డీటెయిల్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ యాప్లో ఉంచొద్దు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు అనమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్మీ రికమెండ్స్ టు యూజ్ ఆరోగ్య సేతు యాప్ టు దే పర్సనల్ అంటే స్టాఫ్ మెంబర్స్ అనమాట. అండ్ బట్ ఆర్మీ అఫీషియల్స్ సెడ్ దట్ పర్సనల్ షుడ్ నాట్ డిస్క్లోజ్ దేర్ సర్వీస్ ఐడెంటిటీ అంటే వాళ్ళ ర్యాంక్ ఏంటి అని కానీ వాళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించిన వివరాలు అండ్ వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ కానీ ఆఫ్ యూజర్ అండ్ సర్వీస్. సో ఇవేవి అందులో మీరు పొందుపరచకండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇదేంటి అంటే ఆరోగ్య సేతు ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరోనా వైరస్కి సంబంధించి రిలీజ్ చేసిన ఒక మొబైల్ అప్లికేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. సౌత్ కొరియన్స్ ఓట్ ఇన్ నేషనల్ పోల్స్.
సో సౌత్ కొరియన్స్ వాళ్ళకు నేషనల్ పోల్స్ అన్నవి చోటు చేసుకున్నాయి. సో అందులో మనకు ప్రజెంట్ ప్రెసిడెంట్ మూన్ జా ఇన్తో పాటు మరొక వ్యక్తి కూడా పోటీ పడ్డారు. అండ్ నేను ఈ ఆర్టికల్ ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేసే టైంకి మనకు మూన్ జా ఇన్ పార్టీ చాలా ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అంటే చాలా ఈజీ విక్టరీని నమోదు చేశాయి. అండ్ అగైన్ సౌత్ కొరియా మరొక కొత్త ప్రెసిడెంట్గా మూన్ జా ఇన్ని కొనసాగబోతున్నారు అనమాట. అండ్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సౌత్ కొరియాకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూడండి. ఇట్ ఈస్ ఎ కంట్రీ ఇన్ ఈస్ట్ ఏషియా, దాని క్యాపిటల్ సియోల్, కరెన్సీ సౌత్ కొరియన్ 1, ప్రెసిడెంట్ మూన్ జా ఇన్ అండ్ లాంగ్వేజ్ కొరియన్. సో బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే రూలింగ్ పార్టీ వన్ ఇన్ ఎలక్షన్స్. సో నెక్స్ట్ చూడండి, హౌ పాండమిక్స్ హ్యావ్ చేంజ్డ్ ద వరల్డ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ దిస్ టుడేస్ న్యూస్ పేపర్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండమిక్స్ అంటే ఏంటి? మహమ్మారి. అంటే ఎపిడమిక్స్ వేరు, పాండమిక్స్ వేరు. ఎపిడమిక్ అంటే ఒక వ్యాధి ఒకరి నుంచి మరొకరికి చాలా స్లోగా మూవ్ అయితే, సో దాన్ని ఎపిడమిక్ అంటారు. అదే వ్యాధి ఒకరి నుంచి మరొకరికి, ఒక ఊరి నుంచి మరొక ఊరికి, ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి చాలా వేగంగా విస్తరిస్తూ పోతుంటే, ప్రపంచమంతా విస్తరిస్తే దాన్ని పాండమిక్ అంటారు. సో అప్పుడు ఒక హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఏర్పడుతుంది అనమాట. అలా మనకు మన వరల్డ్ హిస్టరీలో ఇది కొత్త కాదండి. చాలా వ్యాధులు ఇంతకుముందు వచ్చి చాలామంది ప్రాణాలని వాళ్ళు తీసుకున్నాయి. అండ్ ఇంతకుముందు కోవిడ్-19 కంటే ముందు వచ్చి ఎంతమంది ప్రాణాలు తీసుకున్నాయో ఇప్పుడు చూద్దాం మనము వరుసగా. ఫస్ట్ ఏంటంటే, ఫ్రమ్ ప్లేగ్ టు స్పానిష్ ఫ్లూ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ విచ్ డిస్టర్బ్డ్ ద హ్యూమానిటీ. సో మన మానవాళిని చాలా భయంకరంగా కుదిపేసిన కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ వ్యాధి జస్టినియన్ ప్లేగ్. సో ఈ ప్లేగ్ మనకు వచ్చిన చాలా డెడ్లియెస్ట్ పాండమిక్స్లో ఇది కూడా ఒకటనమాట. నెక్స్ట్ చూడండి, బ్రోక్ అవుట్ ఇన్ 6th century, 6వ సెంచరీలో దీన్ని వాళ్ళు కనుక్కున్నారు. నెక్స్ట్ ఇది ఈజిప్ట్ నుంచి కాన్స్టాంటినోపుల్, ఐ థింక్ ఇది టర్కీ క్యాపిటల్ అనమాట, కాన్స్టాంటినోపుల్. సో నెక్స్ట్ ఈజిప్ట్ నుంచి టర్కీ వరకు మొత్తం వ్యాపించింది అనమాట. నెక్స్ట్ ఇది బైజెంటైన్ ఇది జస్టినియన్, ఆ వ్యక్తి పేరు మీద ఈ వ్యాధికి పెట్టారనమాట. సో జస్టినియన్ ప్లేగ్ అని పెట్టారనమాట. అండ్ ఇది నియర్లీ 25 నుంచి 100 మిలియన్ పీపుల్ని ఇది పూర్తిగా చంపేసింది. అయితే లాస్ట్గా 750 ADలో ఇది పూర్తిగా కనుమరుగైపోయింది అనమాట. అంటే అప్పటి నుంచి ఈ వ్యాధి అన్నది మనకు కనిపించలేదు. నెక్స్ట్ చూడండి, బ్లాక్ డెత్, డెడ్లియెస్ట్ పాండమిక్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. ఇప్పటిదాకా చూసిన అన్నిట్లోకల్లా చాలా మందిని బలి తీసుకున్న వ్యాధి బ్లాక్ డెత్ అనమాట. దిస్ ఈస్ ద డెడ్లియెస్ట్ పాండమిక్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ బీ నోటెడ్, బ్లాక్ డెత్ ఈస్ ద డెడ్లియెస్ట్ పాండమిక్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మీకు ఆప్షన్స్లో కోవిడ్-19 కరోనా వైరస్ కూడా ఉంటుంది. సో దాన్ని మీరు పెట్టకండి, బ్లాక్ డెత్నే పెట్టండి. సో ఎందుకంటే ఇది 75 మిలియన్ నుంచి నియర్లీ 200 మిలియన్, అంటే దాదాపు ఇప్పుడు మనకు కరోనా వైరస్ ఎంతమంది చనిపోయారు అంటే ఐ థింక్ 134, అంటే 134,000 అనుకుంటాను. కానీ చూడండి, 75 మిలియన్ టు 200 మిలియన్, అంటే 20 కోట్ల మంది వరకు ఈ వ్యాధితో చనిపోయారు అనమాట. అంటే నియర్లీ 50% ఆఫ్ ద పాపులేషన్. సో అప్పటికున్న పాపులేషన్ ప్రకారం 50, అంటే మొత్తం ప్రపంచంలో మొత్తం అర్ధం మంది పూర్తిగా లేరనమాట ఈ వ్యాధితో. అండ్ ఇది 1347లో యూరప్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని నెలలకు పూర్తిగా అంతరించిపోయింది. ఇది బ్లాక్ డెత్ అనమాట. నెక్స్ట్ చూడండి, స్పానిష్ ఫ్లూ మనకు ఫస్ట్ వరల్డ్ వార్ లాస్ట్ ఫేజ్లో ఇది స్టార్ట్ అయింది. అండ్ ఇది కూడా చాలా మందిని బలి తీసుకుంది. అండ్ మొత్తం అంటే 1901 to 1999, ఈ 99 ఇయర్స్లో, ఈ లాస్ట్ సెంచరీలో వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ పాండమిక్గా ఇది గుర్తింపు వచ్చింది దీనికి. అండ్ ఇది కూడా మామూలుగా 50 మిలియన్ పీపుల్, అంటే నియర్లీ 5 crores అనమాట మందిని ఇది పూర్తిగా బలి తీసుకుంది. అండ్ ఓకే, బలి తీసుకుంది. అండ్ జర్మన్స్ అండ్ ఆస్ట్రియన్స్
ఆర్ అఫెక్టెడ్ సో బ్యాడ్లీ. సో ఈ వ్యాధి వల్ల ఆస్ట్రియన్స్ కానీ జర్మన్స్ కానీ ఎక్కువ బాధపడ్డారనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయాక కొన్ని రోజులకు ఇది పూర్తిగా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చింది COVID-19. సో అయితే ఈ వ్యాధి గురించి మనం చెప్పడం చాలా చాలా అర్లీ, అండ్ ఇది ఎందుకంటే ఇది పూర్తిగా ఎప్పుడు అంతమైపోతుందో మనకేం తెలియని పరిస్థితి. సో it is too early to say how it could change the world. The unemployment rate in the US has shot up to the levels not seen since the end of World War II. సో అయితే యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది అంటే World War II ఎండ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత ఉందో అంతకన్నా ఇంకా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి ఎండ్ ఎప్పుడు అంటే నేచర్ డిసైడ్ చేస్తుంది, అండ్ డెత్స్ నియర్లీ 2 lakhs or 3 lakhs వరకు ఉందన్నమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ చూడండి, లాస్ట్ బట్ వన్ సారీ. సో ఇండియన్ ఉమెన్ క్వాలిఫై ఫర్ 2021 వరల్డ్ కప్. 2021 వరల్డ్ కప్కి సంబంధించి ఇండియన్ ఉమెన్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఇండియా రీసెంట్గా జరిగిన దాంట్లో నంబర్ 4th స్పాట్లో ఉండడంతో ఆ వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యారనమాట. నెక్స్ట్ న్యూస్, ద లాస్ట్ న్యూస్ చూడండి. టూర్ డి ఫ్రాన్స్ టు నౌ స్టార్ట్ ఆన్ August 29. సో ఆగస్ట్ 29 నుంచి ఈ టూర్ డి ఫ్రాన్స్ స్టార్ట్ కాబోతుంది. ఇట్ ఈజ్ ఏ యాన్యువల్ మెన్స్ మల్టిపుల్ స్టేజ్ బైసికిల్ రేస్ అనమాట. అండ్ ఇది మామూలుగా ఫ్రాన్స్లో జరుగుతుంది. అండ్ ఇది మొత్తం 21 లాంగ్ స్టేజెస్ ఉంటాయి, మొత్తం 23 రోజులు అనమాట దీని కోర్సు. అండ్ ఇది వరల్డ్స్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ బైసికిల్ రేస్. సో అది మనకు పోస్ట్ పోన్ అయింది. సో మనకు యాక్చువల్గా ఇంతకుముందు కావాల్సింది June 27 కావాల్సింది August 29కి అది పోస్ట్ పోన్ అయ్యింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.